హాయ్ స్టూడెంట్స్, నేను మీ సోషల్ మాస్టర్ స్వామి గారిని. ఈరోజు మనం 10th క్లాస్ సోషల్ స్టడీస్ వీడియో లెసన్స్లో భాగంగా ఇండియా రిలీఫ్ ఫీచర్స్ అనేటువంటి లెసన్ యొక్క పార్ట్ 4 గురించి తెలుసుకుందాం. ఈ లెసన్కి సంబంధించి పార్ట్ 1, 2, 3 వీటన్నిటిని కూడా నేను ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. ఆ వీడియోని కానీ మీరు చూడకపోతే వాటి యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఆ వీడియోలు చూడండి. ఈ పార్ట్లో మనం డిస్కస్ చేయబోయేటువంటి రిలీఫ్ ఫ్యూచర్ ఏంటి అంటే ద పెనిన్సులర్ ప్లాట్యూ. The Indian plateau is also known as peninsular plateau as it is surrounded by the sea on 3 sides. ఇండియన్ ప్లాట్యూని మనం ఇంకో పేరుతో ఏమని పిలవచ్చు అంటే పెనిన్సులర్ ప్లాట్యూ అనే పేరుతో పిలవచ్చు. మరి పెనిన్సులర్ ప్లాట్యూ అని ఎందుకు అంటారంటే దీన్ని, ఈ ప్లాట్యూ చుట్టూ కూడా 3 sides ఏముంది అంటే సీ అనేది ఉంది. 3 వైపులా సీ ఉంది, అంటే 3 వైపులా వాటర్ ఉండి ఒకవైపు ల్యాండ్తో బౌండరీ కలిగి ఉంటే దాన్ని ఏమంటారు, పెనిన్సులా అంటారు. మరి ఈ ప్లాట్యూకి 3 వైపులా నీరుంది కాబట్టి దీన్ని ఏ పేరుతో పిలిచారు అంటే పెనిన్సులర్ ప్లాట్యూ అనే పేరుతో పిలిచారు. ద సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ ది ప్లాట్యూ ఈజ్ కన్యాకుమారి. ఈ ప్లాట్యూకి సౌత్లో ఉన్నటువంటి చివరి ప్రాంతం ఏమిటి అంటే, లేదా సౌత్లో బౌండరీగా ఉన్నటువంటి ప్రాంతం ఏమిటి అంటే కన్యాకుమారి. ఇండియాలో 3 seas తోని బౌండరీ షేర్ చేసుకుంటున్నటువంటి ప్లేస్ ఏమిటి అంటే కన్యాకుమారి. అంటే 3 సముద్రాలతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి ప్లేస్ ఏమిటి అంటే కన్యాకుమారి. అలా కాకుండా 3 sides కూడా సీని కలిగి ఉన్నటువంటి స్టేట్ ఏంటి, పర్టికులర్గా స్టేట్ ఏంటి అని అడిగితే అప్పుడు మనం చెన్నై అని చెప్పాలి. ఎందుకంటే చెన్నైలోనే కన్యాకుమారి ఉంది కాబట్టి. స్టేట్ అంటే చెన్నై చెప్పాలి కాదు. సో 3 వైపులా సముద్రాన్ని కలిగి ఉన్నటువంటి ప్రాంతం అని అడిగితే కన్యాకుమారి గురించి మనం చెప్పాలి. ఒక్కసారి చూడండి. సో ఇది పెనిన్సులర్ ప్లాట్యూ. మీకు ఈ వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇదంతా ఈ వైట్ కలర్లో ఉన్నటువంటి ఇదంతా కూడా ఏమిటి అంటే పెనిన్సులర్ ప్లాట్యూ. దీనికి సదరన్ మోస్ట్ టిప్ అంటే చివరి ప్రాంతం ఏమిటి అంటే కన్యాకుమారి. ఈ కన్యాకుమారి ఎక్కడ ఉంది అంటే చెన్నైలో ఉంది. ఈ డయాగ్రామ్ చూడండి, ఇది అరేబియన్ సీ, ఇది బే ఆఫ్ బెంగాల్, ఇది ఇండియన్ ఓషన్. ఈ మూడింటితో కూడా ఇది సరిహద్దును పంచుకుంటుంది కాబట్టి 3 సముద్రాలు కలిసినటువంటి ప్రాంతంగా మనం కన్యాకుమారిని చెప్పచ్చు. ఇట్ ఈస్ మెయిన్లీ కంపోజ్డ్ ఆఫ్ ఓల్డ్ క్రిస్టలైన్, హార్డ్ ఇగ్నీషియస్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్. ఈ ప్లాట్యూని కనుక మనం చూస్తే ఈ ప్లాట్యూ ఏ రాక్స్తో ఫామ్ అయ్యింది లేదా తయారయ్యింది అంటే ఓల్డ్ క్రిస్టలైన్. క్రిస్టలైన్ అంటే ఏంటి అంటే స్ఫటిక తెలుసు కదా మీకు, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది స్ఫటిక. ఆ స్ఫటిక ఆకారం ఉన్నటువంటి రాక్స్. అలాగే హార్డ్ ఇగ్నీషియస్. ఇగ్నీషియస్ అంటే అర్థం ఏమిటి అంటే అగ్నిశిల. మనకి వాల్కనోస్ ఉంటాయి కదా, అగ్నిపర్వతాలు. అగ్నిపర్వతాల్లోంచి లావా అనేది బయటకు వస్తుంది. ఆ లావా గట్టిపడి ఏర్పడినది ఇగ్నీషియస్ రాక్, అగ్నిశిల అనే పేరుతో పిలుస్తామన్నమాట. మెటామార్ఫిక్ అంటే ఒక రాక్ లేదా ఒక రాయి అనేది కొన్ని సంవత్సరాల పాటు అలాగే ఉంటే అది వేరొక రాయి కింద మారిపోతూ ఉంటుంది. అలా ఒక రాయి వేరొక రాయి కింద మారితే దాన్ని ఏమంటామంటే మెటామార్ఫిక్ రాక్ అంటాం. సో ఈ ఇండియన్ పెనిన్సులర్ ప్లాట్యూ అనేది ఓల్డ్ క్రిస్టలైన్ అంటే స్ఫటికాకార రాయితోటి, హార్డ్ ఇగ్నీషియస్ అంటే కఠినమైనటువంటి అగ్నిశిలలతోటి, అలాగే మెటామార్ఫిక్ రాక్స్ అంటే ఒక శిల వేరో శిలగా మారితే దాన్ని మెటామార్ఫిక్ అంటారు. సో ఇలాంటి మెటామార్ఫిక్ రాక్స్ తోటి ఇది ఫామ్ అవటం అనేది జరిగింది. ఒకసారి వాటి యొక్క పిక్చర్స్ కూడా మీకు చూపిస్తాను, చూడండి. సో వీటిని ఏమంటారంటే ఓల్డ్ క్రిస్టలైన్ రాక్స్ అంటారు. దీన్ని ఏమంటారంటే మెటామార్ఫిక్స్ అంటారు. అంటే ఒక శిల వేరొక శిలగా మారిపోతూ ఉంటుంది. దీన్ని మెటామార్ఫిక్ రాక్స్ అంటారు. దీన్ని ఏమంటారంటే ఇగ్నీషియస్ రాక్స్ అంటారు. అగ్నిశిల అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. Large amount of metallic and non-metallic minerals found in the Indian plateau.
ఇక్కడ మనం గమనిస్తే మెటాలిక్స్ అండ్ నాన్ మెటాలిక్ మినరల్స్, మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ మినరల్స్ ఫౌండ్ ఇన్ ద ఇండియన్ ప్లేట్స్. ఇక్కడ మనకి ఎక్కువగా మెటాలిక్ మరియు నాన్ మెటాలిక్ మినరల్స్ అనేవి మనకు లభిస్తూ ఉంటాయి. మరి మెటాలిక్ అంటే ఏంటి, నాన్ మెటాలిక్ మినరల్స్ అంటే ఏంటి ఒకసారి డయాగ్రామ్ లో చూడండి. వీటిని మెటాలిక్స్ అంటారు. ఒకసారి చూడండి ఇక్కడ కాపర్, గోల్డ్, మ్యాగ్నటైట్, పైరైట్. సో ఇలాంటివన్నీ కూడా ఏమిటి అంటే మనకి మెటాలిక్ మినరల్స్ వస్తాయి. సో మెటల్స్ అంటే ఏంటి, గోల్డ్, సిల్వర్, కాపర్, అల్యూమినియం, ఇవన్నీ కూడా మెటల్స్ లోకి వస్తాయి అన్నమాట. మరి నాన్ మెటాలిక్స్ అంటే ఏంటి చూడండి. సో మైకా, మ్యాంగనీస్, ఇవి రాళ్ళలా ఉంటాయి. వీటిని నాన్ మెటాలిక్స్ అంటారు. ఇలాంటి మినరల్స్ అన్ని కూడా ఎక్కువగా ఇక్కడ లభిస్తూ ఉంటాయి. The peninsular plateau slightly tilted towards to east. ఈ పెనిన్సులర్ ప్లాట్యూ అనే దాన్ని మనం చూస్తే ఇది కొద్దిగా ఈస్ట్ వైపుకి వంగి ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ పెనిన్సులర్ ప్లాట్యూ ఏ వైపుకు వాలి ఉంది అంటే ఈస్ట్ కు వాలి ఉంది. It consists of two broad divisions, namely the Central Highlands, Malwa Plateau and the Deccan Plateau. మనం ఈ పెనిన్సులర్ ప్లాట్యూని రెండు రకాలుగా డివైడ్ చేయడం అనేది జరిగింది. మొదటి దాన్ని ఏమంటారు అంటే ద సెంట్రల్ హైలాండ్స్ అంటారు. ద సెంట్రల్ హైలాండ్స్, దాన్ని మనం షార్ట్ కట్లో ఎలా చెప్తామంటే మాల్వా ప్లాట్యూ. ఇక రెండోది ఏమిటి అంటే డెక్కన్ ప్లాట్యూ. ఓకేనా, మనం ఇంకా ఈజీగా చూద్దాం. చూడండి ఒకసారి, పెనిన్సులర్ ప్లాట్యూని టూ పార్ట్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ఒకదాన్ని ఏమంటారంటే మాల్వా ప్లాట్యూ, రెండొక దాన్ని ఏమంటారు అంటే డెక్కన్ ప్లాట్యూ. ఇప్పుడు మనం ఈ రెండింటి గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. ఒకసారి చూడండి, నర్మదా రివర్, ఇది మీకు ఈ బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా, దీన్ని ఏమంటాము అంటే నర్మదా రివర్ అంటాం. నర్మదా రివర్ కు పైనటువంటి ఈ భాగాన్ని మనం ఏ పేరుతో పిలుస్తాము అంటే మాల్వా ప్లాట్యూ అనే పేరుతో పిలుస్తాం. నర్మదా రివర్ కి కింద ఉన్నటువంటి ఈ పార్ట్ ని ఏ పేరుతో పిలుస్తాము అంటే డెక్కన్ ప్లాట్యూ అనే పేరుతో పిలుస్తాం. ఓకేనా, ఆ పెనిన్సులర్ ప్లాట్యూ కెన్ బి డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ మాల్వా ప్లాట్యూ, అనదర్ వన్ ఈజ్ డెక్కన్ ప్లాట్యూ. We can identify central highlands to the south of Gangetic Plains and the north of the Narmada River. ఇక మనం గమనిస్తే ఏవైతే ఈ మాల్వా ప్లాట్యూ ఉందో, మాల్వా ప్లాట్యూ కానీ సెంట్రల్ హైలాండ్స్ కానీ రెండు కూడా ఒకటే. ఈ సెంట్రల్ హైలాండ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయంటే గంగేటిక్ ప్లెయిన్స్ కి సౌత్ సైడ్ లో ఉన్నాయి. గంగేటిక్ ప్లెయిన్స్ కి సౌత్ సైడ్ లో ఉన్నాయి. అలాగే నర్మదా రివర్ కి నార్త్ సైడ్ లో ఉన్నాయి. గంగేటిక్ రివర్ కి సౌత్ సైడ్ లో, నర్మదా రివర్ కి నార్త్ సైడ్ లో ఉన్నటువంటి పార్ట్ ని మనం ఏ పేరుతో పిలుస్తామంటే సెంట్రల్ హైలాండ్స్ అని ఆర్ మాల్వా ప్లాట్యూ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఒకసారి చూడండి, ఇవన్నీ కూడా ఇండో గంగేటిక్ ప్లెయిన్స్. ఇండో గంగేటిక్ ప్లెయిన్స్ కి కింద అంటే సౌత్ సైడ్ లో, ఈ సైడ్ లోను, అలాగే ఇది నర్మదా రివర్. నర్మదా రివర్ కి ఇలా పై సైడ్ లోను, నార్త్ సైడ్ లోను మనకి ఉండేదే ఏ ప్లాట్యూ అంటే మాల్వా ప్లాట్యూ. ఓకేనా, సో ఇదంతా కూడా మాల్వా ప్లాట్యూ. ద ప్లాట్యూ రీజియన్ ఈజ్ డ్రై, ద రివర్స్ ఆర్ నాట్ పెరీనియల్. మనం గమనిస్తే ఈ ప్లాట్యూ రీజియన్ అనేది ఎలా ఉంటుందంటే డ్రైగా ఉంటుంది. అంటే ఈ రీజియన్ అంతా కూడా పొడిగా ఉంటుంది. ద రివర్స్ ఆర్ నాట్ పెరీనియల్, అంటే ఈ ప్లాట్యూలో ఉన్నటువంటి రివర్స్ ఏవి కూడా పెరీనియల్ రివర్స్ కాదు. పెరీనియల్ రివర్స్ అంటే ఏమిటి అర్థం అంటే, సో ఏ రివర్ విచ్ ఫ్లోస్ త్రూ అవుట్ ద ఇయర్, సంవత్సరం మొత్తం కూడా ఫ్లో అయ్యేటువంటి రివర్ ని పెరీనియల్ రివర్స్ అంటాం. ఇక్కడ ఉన్నటువంటి రివర్స్ ఏమి కూడా పెరీనియల్ రివర్స్ కాదు. మరి ఇక్కడ ఉన్నటువంటి రివర్స్ ఏ రివర్స్ అంటే రెయిన్ బేస్డ్ రివర్స్. అంటే వర్షాలు ఉంటేనే ఇక్కడ రివర్స్ అనే ఫ్లో అవుతాయి. వర్షాలు లేకపోతే రివర్స్ అన్ని కూడా డ్రై అయిపోవడం అనేది జరుగుతుంది. ద ఇరిగేషన్ ఫర్ ద సెకండ్ క్రాప్స్ డిపెండ్ ఆన్ డీప్ ట్యూబ్ వెల్స్ అండ్ ట్యాంక్స్. ఓకేనా, ఇక్కడ వ్యవసాయం చేసేటువంటి రైతులు సెకండ్ క్రాప్ అంటే రెండో పంట పండించాలంటే కంపల్సరిగా ట్యూబ్ వెల్స్ అంటే బోరు బావుల మీద, ట్యాంక్స్ అంటే చెరువుల మీద ఆధారపడుతూ ఉంటారు. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ క్రాప్ కి మాత్రమే నీరు అందుతుంది. రెండవ క్రాప్ కి వీళ్ళు ట్యూబ్ వెల్స్ మీద, ట్యాంక్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. ఓకేనా, సో చోటా నాగ్పూర్ ప్లాట్యూ ఈజ్ రిచ్ ఇన్ మినరల్ రిసోర్సెస్. చోటా నాగ్పూర్ ప్లాట్యూ ఈజ్ రిచ్ ఇన్ మినరల్స్. నేను చెప్పాను కదా, ఇది మాల్వా ప్లాట్యూ.
మాలా ప్లాట్యూ యొక్క ఈస్ట్ పార్ట్ ఏ పేరుతో పిలుస్తాము అంటే చోటా నాగపూర్ ప్లాట్యూ అంటాం. ఈ చోటా నాగపూర్ ప్లాట్యూలో ఎక్కువగా మనకి ఏమి లభిస్తాయి అంటే మినరల్స్ అనేవి ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. ఇండియాలో మినరల్స్ ఎక్కువగా లభించేటువంటి ప్లాట్యూ అని అడిగితే మనం ఏ పేరు చెప్పాలి అంటే చోటా నాగపూర్ ప్లాట్యూ పేరు చెప్పాలి. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, ద రూర్ ఆఫ్ ఇండియా. ద రూర్ ఆఫ్ ఇండియా. రూర్ ఆఫ్ ఇండియా అని ఏ ప్లాట్యూని పిలుస్తారు? జర్మనీలో ఉన్నటువంటి రూర్లో ఎంత ఎక్కువగా మినరల్స్ లభిస్తాయో ఇండియా ప్లాట్యూలో కూడా లేదా ఇండియాలో ఉన్నటువంటి చోటా నాగపూర్ ప్లాట్యూలో కూడా అంత ఎక్కువగా మినరల్స్ లభిస్తాయి. కాబట్టి దీనికి వేరొక పేరు ఏమిటంటే రూర్ ఆఫ్ ఇండియా అని పేరు. టు ద సౌత్ ఆఫ్ నర్మదా ఏ ట్రయాంగులర్ ల్యాండ్ మాస్ ఈస్ కాల్డ్ ద డెక్కన్ ప్లాట్యూ. నర్మదా రివర్ కి సౌత్ లో ట్రయాంగిల్ షేప్ లో ఉన్నటువంటి ల్యాండ్ మాస్ కి ఏమని పేరు అంటే డెక్కన్ ప్లాట్యూ అని పేరు. ఓకేనా. సో నర్మదా రివర్ కి సౌత్ సైడ్ లో త్రిభుజాకారంగా ట్రయాంగులర్ షేప్ లో ఉన్నటువంటి ప్లాట్యూని మనం డెక్కన్ ప్లాట్యూగా చెప్పుకుంటూ ఉంటాం. ఒకసారి చూడండి, ఇది డెక్కన్ ప్లాట్యూ. ఇది నర్మదా రివర్. నర్మదా రివర్ కి సౌత్ సైడ్ లో ఇలా ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది. సో ఈ ప్లాట్యూని మనం ఏమంటాం? డెక్కన్ ప్లాట్యూ అంటాం. మన డెక్కన్ ప్లాట్యూకి ఒకసారి బౌండరీ చూద్దాం. చూడండి, బౌండరీస్ ఆఫ్ డెక్కన్ ప్లాట్యూ. డెక్కన్ ప్లాట్యూకు నార్త్ లో ఉన్నటువంటి మౌంటైన్ రేంజెస్ ఏమంటాము అంటే సాత్పురా మౌంటైన్ రేంజెస్ అంటాం. ఓకే. డెక్కన్ ప్లాట్యూ యొక్క నార్త్ బౌండరీ ఏమిటి అంటే సాత్పురా. సౌత్ బౌండరీ ఏమిటి అంటే నీలగిరి హిల్స్. అలాగే ఈస్ట్ బౌండరీ కింద ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, వెస్ట్ బౌండరీ కింద వెస్టర్న్ ఘాట్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా. సో నార్త్ బౌండరీ వచ్చేటప్పటికి సాత్పురా మౌంటైన్స్, సౌత్ బౌండరీ వచ్చేటప్పటికి నీలగిరి మౌంటైన్స్, ఈస్ట్ బౌండరీ వచ్చేటప్పటికి ఈస్టర్న్ ఘాట్స్, వెస్ట్ బౌండరీ వచ్చేటప్పటికి వెస్టర్న్ ఘాట్స్. ఓకేనా. ఇప్పుడు మనం ఈ ఈస్టర్న్ ఘాట్స్ గురించి, వెస్టర్న్ ఘాట్స్ గురించి, నీలగిరి మౌంటైన్స్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి సిలబస్ లో సాత్పురా మౌంటైన్స్ అనేవి లేవు. ఓకేనా. ఫస్ట్ ఏమిటి అంటే వెస్టర్న్ ఘాట్స్. ద వెస్టర్న్ ఘాట్స్. ఇది డెక్కన్ ప్లాట్యూ. ఇది డెక్కన్ ప్లాట్యూ. వీటిని ఏమంటారు అంటే ఈ పక్కన ఈ సీకి పక్కన ఉన్నటువంటి వీటిని ఏమంటారంటే వెస్ట్ కోస్టల్ ప్లైన్స్ అంటారు. ఏమంటారు? వెస్ట్ కోస్టల్ ప్లైన్స్. మరి ఇవి ఎక్కడ లొకేట్ అయ్యి ఉన్నాయంటే ఇవి ఈ డెక్కన్ ప్లాట్యూకు అలాగే వెస్ట్ కోస్టల్ ప్లైన్స్ కు మధ్యలో ఉన్నటువంటివి వెస్టర్న్ ఘాట్స్. ఓకేనా. సో వెస్ట్ కోస్టల్ ప్లైన్స్ కి డెక్కన్ ప్లాట్యూ కి మధ్యలో ఉన్నటువంటివి ఈ వెస్టర్న్ ఘాట్స్ గా చెప్పుకుంటూ ఉంటాం. మరి వీటి యొక్క ప్రత్యేకతలు గమనిస్తే ద వెస్టర్న్ ఘాట్స్ ఆర్ ప్యారలల్ టు ద వెస్ట్ కోస్ట్. వెస్టర్న్ ఘాట్స్ అనేవి వెస్ట్ కోస్టల్ ప్లైన్స్ కి సమాంతరంగా ప్యారలల్ గా ఉన్నాయి. అంటే వెస్ట్ కోస్టల్ ప్లైన్స్ ఎలా ఉన్నాయి కదా, వీటికి సమాంతరంగా ఇవి కూడా వాటి పక్కనే ఇట్లా స్ప్రెడ్ అవడం అనేది జరిగింది. గమనించాలి, వెస్టర్న్ ఘాట్స్ అంటే అర్థం ఏంటంటే ఇవి ఒక మౌంటైన్ రేంజెస్ అని అర్థం. మనం గుర్తుపెట్టుకోవాలి, ఇవి మౌంటైన్ రేంజెస్. నెక్స్ట్, ద వెస్టర్న్ ఘాట్స్ కంటిన్యూస్ రేంజ్ విత్ ఏ ఫ్యూ పాసెస్ యాజ్ ద గేట్వే టు కోస్టల్ ప్లేన్స్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంటిన్యూస్ గా ఉన్నాయి, ఎక్కడా కూడా ఇవి విడిపోవడం అనేది జరగలేదు. కంటిన్యూగా ఇట్ ఈస్ ఏ చైన్డ్ మౌంటైన్స్. ఇవి ఒక చైన్ లాగా, అంటే చైన్ కలిసే ఉంటుంది కదా గొలుసు, ఆ చైన్ లాగా కలిసే ఉన్నాయి, ఎక్కడ విడిపోలేదు. మరి ఈ యువతల వైపు నుంచి అంటే ఈ డెక్కన్ ప్లాట్యూ ఏరియాస్ నుంచి ఈ వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ కి వెళ్ళడానికి మార్గం మధ్యలో కొన్ని చోట్ల ఇలా పాసెస్ అనేవి, ఇలా కొన్ని మార్గాలు మాత్రమే, పాసలు అనేవి మాత్రం ఉన్నాయి. ఆ పాసల్లోంచి మాత్రమే మనం ఆ అవతల వైపుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇవి పాస్లు అంటారు. మీరు గమనించండి, ఇటు కూడా మౌంటైన్, ఇటు మౌంటైన్, ఈ రెండింటి మధ్యలో ఏర్పడినటువంటి ఈ నేచురల్ వే, సహజమైన దారిని మనం ఏమంటాం? పాస్ అనే పేరుతో పిలుస్తాము. సో ఇవి వెస్టర్న్ ఘాట్స్. మీరు గమనిస్తే ఇవన్నీ కూడా వెస్టర్న్ ఘాట్స్ ఇలా స్ప్రెడ్ అయ్యి ఉంటాయి. చూడండి, ఇవన్నీ కూడా వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ లో ఉన్నటువంటి ఒక ప్లేస్ ఇది, ఈ ప్లేస్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ ఆర్ హయ్యర్ దెన్ ఈస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ అనేవి మనం చూస్తే ఈస్టర్న్ ఘాట్స్ కంటే చాలా ఎక్కువ ఎత్తులో ఉంటాయి. ఈస్టర్న్ ఘాట్స్ కంటే వెస్టర్న్ ఘాట్స్ అనే ఎత్తు అనేది ఎక్కువగా ఉంటుంది. సో ద డెక్కన్ ప్లాట్యూ వెస్ట్ టు ఈస్ట్ స్లోప్ ఈస్ సీన్.
ఎప్పుడైతే వెస్టర్న్ ఘాట్స్ ఎత్తుగా ఉండి ఈస్టర్న్ ఘాట్స్ అనేవి ఎత్తు తక్కువగా ఉంటాయో అందువల్ల మనకి డెక్కన్ ప్లాట్యూ అనేది ఈ కొంచెం ఈస్ట్ కంటే తూర్పు సైడు వాలి ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. వెస్టర్న్ ఘాట్స్ ఎక్స్టెండ్స్ ఫర్ 16 కిలోమీటర్స్. ఇవి దాదాపుగా 1600 కిలోమీటర్స్ దూరం ఇవి స్ప్రెడ్ అయి ఉన్నాయి. వెస్టర్న్ ఘాట్స్ అండ్ నీలగిరి జాయిన్ ఎట్ గూడలూరు. ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేవి నీలగిరి హిల్స్ ని ఎక్కడ కలుస్తున్నాయి అంటే గూడలూరు వద్ద కలుస్తున్నాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. నీలగిరి మౌంటైన్స్ అనేవి మనకి తమిళనాడులో ఉన్నాయి. ఈ తమిళనాడులో ఉన్నటువంటి నీలగిరి హిల్స్ ని వెస్టర్న్ ఘాట్స్ ఎక్కడ కలుస్తున్నాయి అంటే గూడలూరు అనే ప్లేస్ వద్ద కలుస్తున్నాయి. కానీ మరి గూడలూరు ఎక్కడ ఉందంటే ఇది కూడా తమిళనాడులోనే ఉంది. వెస్టర్న్ ఘాట్స్ అండ్ నీలగిరి జాయిన్ ఎట్ గూడలూరు. ఈ గూడలూరు వద్దనే ఈ నీలగిరి హిల్స్ ఈ వెస్టర్న్ ఘాట్స్ కలవటం అనేది జరుగుతుంది. ఇది ఊటీ. ఈ ఊటీ ఎక్కడుంది అని మనం చూస్తే ఊటీ ఈజ్ లొకేటెడ్ ఇన్ నీలగిరి హిల్స్. ఊటీ అనే ప్లేస్ నీలగిరి హిల్స్ లో మనకి కనిపిస్తూ ఉంటుంది. మరి నీలగిరి హిల్స్ ఎక్కడ ఉన్నాయి? తమిళనాడులో ఉన్నాయి. కాబట్టి ఊటీ కూడా ఎక్కడ ఉంటుందంటే తమిళనాడులో ఉంటుంది. ఊటీకి ఇంకొక పేరు కూడా ఉంది. దీనిని ఉదగమండలం అని కూడా అంటారు. ఊటీ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ఉదగమండలం. ఓకేనా? ఊటీ ఆర్ ఉదగమండలం ద ఫేమస్ హిల్ స్టేషన్ ఇన్ నీలగిరీస్. సో ఇలా ఊటీ అనేది చాలా అందంగా ఉంటుంది. చాలా మంది విజిటర్స్ అనేవాళ్ళు సమ్మర్ టైంలో వీటిని విజిట్ చేయడానికి వెళ్తారు. ఎందుకంటే సమ్మర్లో ఇవి హిల్ ఏరియా కాబట్టి హిల్స్ ఏరియా కాబట్టి ఇక్కడ చల్లగా ఉంటుంది. మనకు మ్యాప్లో గమనిస్తే ఊటీ. ఈ ఊటీ ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది అంటే నీలగిరీస్లో లొకేట్ అయ్యి ఉంది. నీలగిరి మౌంటైన్స్ ఎక్కడ లొకేట్ అయ్యి ఉన్నాయి అంటే తమిళనాడులో లొకేట్ అయ్యి ఉంది. దొడబెట్ట ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ నీలగిరి హిల్స్. మనం చూస్తే దొడబెట్ట ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ నీలగిరి హిల్స్. నీలగిరి హిల్స్ లో హైయెస్ట్ పీక్ ఏమిటి అంటే దొడబెట్ట. నీలగిరి హిల్స్ లో హైయెస్ట్ పీక్ ఏంటి? దొడబెట్ట. ఒక్కసారి నేను మౌంటైన్స్ గురించి జాగ్రత్తగా చెప్తాను, మళ్ళీ ఒకసారి వినండి. సో వాళ్ళు హైయెస్ట్ పీక్ ఏమిటి అంటే ఎవరెస్ట్. అలా కాకుండా ఇండియాలో హైయెస్ట్ పీక్ అని కానీ వాళ్ళలో సెకండ్ హైయెస్ట్ పీక్ కానీ అడిగితే మనం K2 ఆర్ గాడ్విన్ ఆస్ట్ని చెప్పాలి. ఇండియాలో సెకండ్ హైయెస్ట్ పీక్ వచ్చి మనం కాంచనగంగాను చెప్పొచ్చు. నీలగిరి హిల్స్ లో హైయెస్ట్ పీక్ ఏమిటి అంటే దొడబెట్ట. మరి వెస్టర్న్ ఘాట్స్ లో హైయెస్ట్ పీక్ ఏమిటి అంటే అనైముడి. అలాగే ఈస్టర్న్ ఘాట్స్ లో కూడా హైయెస్ట్ పీక్ ఒకటి ఉంది, దాన్ని అరోయా కొండ అనే పేరుతో పిలుస్తారు. దొడబెట్ట ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ నీలగిరి హిల్స్. దొడబెట్ట ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ లొకేట్ అయి ఉంది. అలాగే వెస్టర్న్ ఘాట్స్ లో హైయెస్ట్ పీక్ ఏమిటి అంటే అనైముడి. మీకు కనిపిస్తుంది కదా అనైముడి. వెస్టర్న్ ఘాట్స్ లో మనకి ఈ అనైముడి కనిపిస్తుంది. అనైముడికి కూడా ఒక స్పెషాలిటీ ఉంది, అది మనం లెసన్ లో తెలుసుకుందాం. ఒకసారి చూడండి, ఇవి నీలగిరి హిల్స్. ఇక్కడ చూద్దాం. అనైముడి పీక్ 2695 meters is the highest peak in South India. అనైముడి is the highest peak in South India. సౌత్ ఇండియాలో హైయెస్ట్ పీక్ ఏమిటి అంటే అనైముడి. హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా అని అంటే దేని చెప్పాలి అంటే అనైముడిని మనం చెప్పాల్సి ఉంటుంది. సో అనైముడి హైట్ ఎంత అంటే 2695 meters. ఓకేనా? ఇవి అన్నామలై హిల్స్ అన్నమాట. అనైముడి అనేటువంటి పీక్ అనేది ఏ హిల్స్ లో ఉంది అంటే అన్నామలై హిల్స్ లో ఉంది. మరి అన్నామలై హిల్స్ అనేవి ఎక్కడ ఉన్నాయంటే కేరళలో ఉన్నాయి. అన్నామలై హిల్స్ ఎక్కడ ఉన్నాయి? కేరళలో ఉన్నాయి. ఇవి పళని హిల్స్, ఇవి తమిళనాడులో ఉన్నాయి. ఇవి కూడా కార్దమం హిల్స్. ఈ కార్దమం హిల్స్ అనేవి ఎక్కడ ఉన్నాయంటే కేరళలో ఉన్నాయి. కార్దమం హిల్స్. ఓకేనా? ఒక్కసారి నేను జాగ్రత్తగా చెప్తాను. ఈ మౌంటైన్స్ గురించి ఒక్కసారి మనం క్లియర్ గా తెలుసుకుందాం. వరల్డ్ హైయెస్ట్ పీక్ ఏమిటి అంటే ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్. దీని హైట్ ఎంత అంటే 8848 meters. అలా కాకుండా ఇండియాలో హైయెస్ట్ పీక్ అంటే ఏం చెప్పాలి మనం? K2 చెప్పాలి. K2 హైట్ ఎంత అంటే 8611 meters. అలాగే
ఇండియాలో సెకండ్ హైయెస్ట్ పీక్ ఏంటి అంటే కాంచన్జంగ్. కాంచన్జంగా హైట్ ఎంత అంటే 8586. ఇక నెక్స్ట్ సౌత్ ఇండియాలో హైయెస్ట్ పీక్ ఏమిటి అంటే అనైముడి. సౌత్ ఇండియాలో హైయెస్ట్ పీక్ ఏంటి అంటే అనైముడి. మరి దీని హైట్ ఎంత అంటే 2695. అలాగే నీలగిరి హిల్స్లో హైయెస్ట్ పీక్ ఏమిటి అంటే దొడబెట్ట. మరి దొడబెట్ట హైట్ ఎంత అంటే 2637 మీటర్స్. 2637 మీటర్స్. ఇవి మనకి ఇంపార్టెంట్ అయినటువంటి మౌంటైన్ పీక్స్. ఓకేనా? ఓకే. దీంతో మనకి ఏది కంప్లీట్ అయ్యింది అంటే వెస్టర్న్ ఘాట్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. ఒక్కసారి జాగ్రత్తగా చెప్పేది ఒకసారి వినండి. వెస్టర్న్ ఘాట్స్ అనేవి మనకి గుజరాత్లోని కచ్ ఏరియా నుంచి కన్యాకుమారి వరకు ఇవి స్ప్రెడ్ అవటం అనేది జరిగింది. ఇవి ఈస్టర్న్ ఘాట్స్తో పోల్చుకుంటే హైట్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కడా కూడా విడిపోవడం జరగలేదు. ఇవి 1600 కిలోమీటర్స్ డిస్టెన్స్లో స్ప్రెడ్ అయ్యి అనేది ఉన్నాయి. వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి బ్రాంచెస్ ఏమిటి అంటే అన్నామలై హిల్స్, పళని హిల్స్, కార్దమం హిల్స్. ఈ అన్నామలై హిల్స్లో ఉన్నటువంటి పీక్ ఏమిటి అంటే అనైముడి. అనైముడి ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా. ఓకేనా? నెక్స్ట్ ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేవి నీలగిరి హిల్స్ ని గూడలూరు వద్ద మీట్ అవుతున్నాయి, జాయింట్ అవుతున్నాయి. సో వెస్టర్న్ ఘాట్స్ అండ్ నీలగిరి హిల్స్ అనేవి ఎక్కడ జాయింట్ అవుతున్నాయి అంటే గూడలూరు వద్ద జాయింట్ అవుతుంది. నీలగిరి హిల్స్ అనేవి ఎక్కడ మనకు లొకేట్ అయ్యి ఉన్నాయి అంటే తమిళనాడులో లొకేట్ అయ్యి ఉన్నాయి. ఈ తమిళనాడులో ఉన్నటువంటి ఫేమస్ హిల్ స్టేషన్ ఏమిటి అంటే ఊటీ ఆర్ ఉదగమండలం. ఈ నీలగిరి హిల్స్ లో హైయెస్ట్ పీక్ ఏమిటి అంటే దొడబెట్ట. దొడబెట్ట హైట్ వచ్చేటప్పటికి 2637 మీటర్స్. ఇవి వెస్టర్న్ ఘాట్స్ అండ్ నీలగిరి. ఇక తర్వాత మనం చూస్తే ఈస్టర్న్ ఘాట్స్. ఈస్టర్న్ ఘాట్స్ అనేవి ఎక్కడ ఉన్నాయనేది కూడా మనకి లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వెస్టర్న్ ఘాట్స్ కనుక మనం గమనిస్తే అవి వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ కి అలాగే డెక్కన్ ప్లాట్యూకి మధ్యలో ఉన్నాయి. మరి ఈస్టర్న్ ఘాట్స్ ని కూడా మనం గమనిస్తే ఇవి ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ కి, రెడ్ కలర్ లో కనిపించేవి ఏంటంటే ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్. ఇవి ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్. ఈ పక్కన ఏముంది అంటే డెక్కన్ ప్లాట్యూ ఉంది. ఓకేనా? ఈ డెక్కన్ ప్లాట్యూకు ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ కు మధ్యలో ఉన్నటువంటివే ఈస్టర్న్ ఘాట్స్. మరి ఈస్టర్న్ ఘాట్స్ యొక్క స్పెషాలిటీస్ ఏంటి అని మనం చూస్తే ఈస్టర్న్ ఘాట్స్ ఫ్రమ్ మహానది వ్యాలీ టు నీలగిరి మౌంటైన్స్. ఈస్టర్న్ ఘాట్స్ అనేవి మహానది అనేది మనకి ఒడిస్సాలో ఉన్నటువంటి మేజర్ రివర్. ఈ ఒడిస్సాలోని మహానది నుంచి తమిళనాడులో ఉన్నటువంటి నీలగిరిస్ వరకు ఈ ఈస్టర్న్ ఘాట్స్ అనేవి స్ప్రెడ్ అయి ఉన్నాయి. దే ఆర్ నాట్ కంటిన్యూస్. ఇవి కంటిన్యూగా లేవు. ఇవి చైన్డ్ మౌంటైన్స్ గా లేవు. ఇవి అన్చైన్డ్ అంటే విడిపోయి ఉన్నాయి. ఇవి కంటిన్యూస్ గా లేకుండా కొన్ని చోట్ల ఇవి విడిపోవడం అనేది జరిగింది. అంటే అక్కడ కొన్ని ఇలా కొండల వరుసల్లా ఇవి ఉన్నాయి. ఇక్కడ మీరు చూడండి, ఇవి కొన్ని, నెక్స్ట్ ఇవి కొన్ని, ఇక్కడ కొన్ని, ఇలా కొన్ని, ఇట్లా ఇవి ఏం చేసాయంటే విడిపోయి ఉన్నాయి. దే ఆర్ నాట్ కంటిన్యూస్. చూడండి, ఇవి ఈ పక్కన మనకి డయాగ్రామ్ లో వెస్టర్న్ ఘాట్స్ చూపిస్తున్నారు, ఈ పక్కనే ఈస్టర్న్ ఘాట్స్ చూపిస్తున్నారు. ఇవి ఈస్టర్న్ ఘాట్స్, ఇవి వెస్టర్న్ ఘాట్స్. ఓకేనా? Rivers that originate in western Ghats like Godavari and Krishna cut across the plateau join the Bay of Bengal. వెస్టర్న్ ఘాట్స్ లో పుట్టినటువంటి రివర్స్ లైక్ గోదావరి కృష్ణ రివర్స్ అనేవి ఎక్కడ పుట్టాయి అంటే వెస్టర్న్ ఘాట్స్. దే ఆర్ ఆరిజినేట్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. ఈ వెస్టర్న్ ఘాట్స్ లో పుట్టి ఇవి ప్లాట్యూను ఏదైతే డెక్కన్ ప్లాట్యూ ఉందో ఆ డెక్కన్ ప్లాట్యూని కట్ చేసుకుంటూ వచ్చి ఇవి ఎక్కడ కలుస్తున్నాయి అంటే బే ఆఫ్ బెంగాల్లో కలుస్తూ ఉన్నాయి. వెస్టర్న్ ఘాట్స్ లో పుట్టినటువంటి గోదావరి కృష్ణా రివర్స్ అనేవి మనకి డెక్కన్ ప్లాట్యూ సెంటర్ గుండా ప్రవహించి ఫ్లో అయ్యి
బే ఆఫ్ బెంగాల్లో కలవటం అనేది జరుగుతూ ఉంది. సో ఈ రివర్ ఏమిటి? గోదావరి. మరి కింద ఉన్నటువంటి రివర్ ఏంటి? కృష్ణ. ఒకసారి చూడండి, ఇది గోదావరి పుట్టినటువంటి ప్లేస్, ఇది కృష్ణా రివర్ పుట్టినటువంటి ప్లేస్. ఒకసారి దీని గురించి కూడా చూద్దాం. గోదావరి రివర్ యొక్క ఆరిజినేట్ ప్లేస్ ఏమిటి అని అడిగాడు అనుకోండి, ఇది వెస్టర్న్ ఘాట్స్లోని మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబక్ నాసిక్ త్రయంబక్ అనేటువంటి చోట ఈ గోదావరి రివర్ అనేది పుట్టడం జరిగింది. సో గోదావరి రివర్ ఆరిజినేట్ ఇన్ నాసిక్ త్రయంబక్ ఇన్ మహారాష్ట్ర. ఓకేనా? సో మహారాష్ట్రలో నాసిక్ త్రయంబక్ వద్ద ఇది పుట్టడం అనేది జరిగింది. మరి ఇది ఎందులో కలుస్తుంది అంటే బే ఆఫ్ బెంగాల్లో కలవడం జరుగుతుంది. బే ఆఫ్ బెంగాల్. గోదావరి రివర్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని మనం గమనిస్తే, ఇట్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో అతి పొడవైనటువంటి రివర్ నది ఏమిటి అంటే గోదావరి రివర్. ఇక తర్వాత గమనిస్తే ఇది కృష్ణ పుట్టినటువంటి ప్లేస్. మరి కృష్ణా రివర్ ఎక్కడ పుట్టిందంటే ఇది కూడా వెస్టర్న్ ఘాట్స్లోనే, ఇది కూడా మహారాష్ట్రలోనే పుట్టింది. కానీ ఇది పుట్టినటువంటి ప్లేస్ ఏమిటంటే మహాబలేశ్వర్. ఓకేనా? సో కృష్ణా రివర్ ఆరిజినేటెడ్ ఎట్ మహాబలేశ్వర్ ఇన్ మహారాష్ట్ర. మహాబలేశ్వర్ అనే చోట మహారాష్ట్రలో ఇది పుట్టింది. ఇది పుట్టి ఇలా ఫ్లో అవుతూ ఇది కూడా సేమ్ ఎక్కడ కలుస్తుందంటే బే ఆఫ్ బెంగాల్లోనే కలుస్తుంది. ఈ రెండు రివర్స్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ రివర్స్. ఓకేనా? సో ఇవి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రివర్ లేదా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రివర్స్. ఇక ఈస్టర్న్ ఘాట్స్ యొక్క యావరేజ్ హైట్ ఎంత అంటే 900 మీటర్స్ ఓన్లీ. ఈస్టర్న్ ఘాట్స్ యొక్క యావరేజ్ హైట్ ఎంత అంటే 900 మీటర్స్. వాట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్? మనం గమనిస్తే ఈస్టర్న్ ఘాట్స్ లో హైయెస్ట్ పీక్ ఏమిటి అంటే, ఈస్టర్న్ ఘాట్స్ లో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్ ఏమిటి అంటే అరోయా కొండ. ఏంటిది? అరోయా కొండ. సో అరోయా కొండ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ చింతపల్లి. ఈ చింతపల్లి అనేది ఎక్కడ ఉందంటే విశాఖపట్నంలో ఉంది. చింతపల్లి ఎక్కడ ఉందంటే విశాఖపట్నంలో మనకు కనిపిస్తుంది. మరి దీని యొక్క హైట్ ఎంత అంటే 1680 మీటర్స్ దీని యొక్క హైట్. సమ్ ఆఫ్ ద హిల్లీ ట్రాక్ట్స్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నటువంటి కొన్ని కొండల వరుసను కనుక మనం చూస్తే నల్లమల హిల్స్, బిలికొండ హిల్స్, పాలకొండ హిల్స్, అలాగే శేషాచలం హిల్స్. ఇక్కడ మనం గమనిస్తే శేషాచలం హిల్స్ అనేవి చిత్తూరు డిస్టిక్ లో మనకు కనిపిస్తాయి. ఈ చిత్తూరు డిస్టిక్ లో ఉన్నటువంటి శేషాచలం అడవుల్లోనే లేదా శేషాచలం కొండల మీదే మనకి తిరుపతి అనేటువంటి ఫేమస్ టెంపుల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? సో నల్లమల, వెలికొండ, పాలకొండ. The remarkable feature of the peninsular plateau is black soil formed due to volcanic activities. మనం ఇక్కడ గమనిస్తే ఈ ప్లాట్యూ రీజియన్ లో మనకి ఎక్కువగా ఏ సాయిల్స్ కనిపిస్తాయంటే బ్లాక్ సాయిల్స్ అనేవి కనిపిస్తుంటాయి. అంటే నల్ల రేగడి భూమి అంటాం కదా, నల్ల రేగడి నేలని, ఆ బ్లాక్ సాయిల్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ బ్లాక్ సాయిల్స్ అనేవి ఎలా ఫామ్ అయ్యాయి అంటే, ఇవి ఎప్పుడు కూడా బ్లాక్ సాయిల్స్ ఎప్పుడైనా కూడా ఎక్కడైనా ఫామ్ అయితే అవి ఎందుకు ఫామ్ అవుతాయి అంటే అక్కడ కంపల్సరీ వాల్కానిక్ యాక్టివిటీ అనేది జరిగి తీరాలి. వాల్కానిక్ యాక్టివిటీ ఏంటంటే అగ్నిపర్వతం బద్దలై లావా బయటకు వచ్చి ఆ లావా వల్ల ఈ నల్లరేగడి నేలలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఓకేనా? సో ఒకసారి చూడండి, వీటిని మనం బ్లాక్ సాయిల్స్ అంటాం, నల్లరేగడి భూమి అని. ఓకేనా? సో ఇలా మనకి ఈ పెనిన్సులర్ ప్లాట్యూ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. 4th పార్ట్ కంప్లీట్ అయింది. తర్వాత లెసన్ లో మనం ఈ కోస్టల్ ప్లెయిన్స్ అలాగే థార్ డెసర్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.